రుషికొండ భవనాలను కొత్త ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చాలామందికి అంతుచిక్కని సమాధానం వారికి దొరకడం లేదు. ఇది ఒక ప్రైవేట్ పార్టీకి ఇచ్చి తద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్టు చేస్తారా, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే టూరిజం డిపార్ట్మెంట్ గతంలో కాటేజీలు ఉండేవో అదే కాటేజీలను పెద్ద స్థాయిలో దీన్ని ఉపయోగించడానికి చేస్తారా, లేకపోతే అధికారులు బస చేసేందుకు దీన్ని ఉపయోగిస్తారా, లేకపోతే దీన్ని మొత్తానికి లీజుకి ఇచ్చి ఎవరికైనా దీని ద్వారా ఆదాయం సాధించే విధంగా ప్రయత్నిస్తారా? ఈ రకమైనటువంటి ప్రశ్నలు అనేకం తలెత్తుతూ ఉన్నాయి. అయితే ప్రభుత్వం దీని మీద ఎటువంటి నిర్ణయం చేపడుతుంది అంటే, దీనికి సంబంధించి కోర్టులో కేసు ఉన్న సందర్భంలో మరి కోర్టు కేసు పరిష్కారం అయిన తర్వాతే దీనిపై నిర్ణయం చేస్తారా, లేకపోతే తాత్కాలికంగా దీన్ని ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందా అనే దాని మీద కూడా దృష్టి పెడుతున్నారు. అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఏదైతే గవర్నర్ బంగ్లా అంటాం మనం, ఆ గవర్నర్ బంగ్లా స్థానంలో దీన్ని ఉపయోగిస్తారా అంటే ఇది కూడా జరిగే అవకాశం అనేది లేదు. ఎందువల్లంటే ప్రముఖ పర్యాటక కేంద్రంగా మనం దాన్ని ఉపయోగించుకుంటున్న సందర్భంలో ఋషికొండను పర్యాటకులకు దగ్గర చేయడానికి, ముఖ్యంగా కొండను నాశనం చేసి తద్వారా ఈ అక్రమ నిర్మాణం కట్టారని చెప్పి ఆరోపణ వస్తున్న సందర్భంలో మరి దీనిపైన ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం చేస్తుందనేది ఎవరికి కూడా అంతు చిక్కడం లేదు. దీనిపైన ప్రజల నుంచి కూడా సూచనలు, సలహాలు కూడా ప్రభుత్వం స్వీకరించే అవకాశం ఉంది. ప్రజలు ఏ మేరకు దీన్ని నిర్ణయిస్తే ఆ మేరకు దానిపైన ఒక నిర్ణయం చేపట్టడానికి కూడా అవకాశం ఉంది. అయితే మరికొంతమంది ఈ విషయంలోని దీన్ని ఒక అంటే పర్యాటక ప్రదేశంగానే చూడడంతో పాటు ఒక రకమైనటువంటి అంటే ఇన్ని రకాలైనటువంటి డబ్బులు, హంగులు కల్పించినటువంటి భవనంలో ఏదైనా మనం టూరిజం స్పాట్ కింద అంటే ఒక మ్యూజియం టైప్‌లో ఏదైనా డెవలప్ చేస్తే బాగుంటుందనేది కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అయితే దాంట్లో కట్టినటువంటి ఖరీదైనటువంటి ఈ బాత్రూమ్‌లు వాటి విషయంలోని ఎటువంటి చర్యలు చేపట్టాలనే విషయంలో మాత్రం ప్రభుత్వం ఇంకా ఒక నిర్ణయానికి రాలేనట్టు తెలుస్తుంది. రాబోయేటటువంటి రోజుల్లో ఇది నిరుపయోగంగా పడుంటే ఈ బిల్డింగ్ పాడైపోయే అవకాశం ఉన్న సందర్భంలో ఇమీడియట్‌గా దీని మీద ఒక డెసిషన్ చేయడానికి సిద్ధపడుతున్నారు. అయితే ఏదైతే కోర్టులో కేసు ఉందో అదే కేసుని తిరిగి వైసీపీ వాళ్ళు కూడా దీనిపైన వారు కూడా ఇంక్లూడ్ అవ్వడానికి ట్రై చేస్తున్నట్టుగా కూడా మనకి స్పష్టం అవుతుంది. సో ఈ సందర్భంలో మరి ఆ బిల్డింగ్‌ని ఎటువంటి అవసరాలకు ఉపయోగిస్తే ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు అనే అంశంపైన ప్రభుత్వం దృష్టి పెడుతూ ఆ మేరకు ముందుకెళ్ళే అవకాశం ఉంది. ముఖ్యంగా దీన్ని ప్రజా ప్రయోజనాల కోసం వాడేందుకే ప్రయత్నిస్తున్నట్టు మాత్రం స్పష్టం అవుతుంది. ఇప్పటికే అనేక ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడాను గత ప్రభుత్వం అన్నిటినీ కూడా చాలా వరకు అంటే దాన్ని మార్టిగేజ్ చేసింది. సో ఇటువంటి బిల్డింగ్ కూడా మార్టిగేజ్ చేయడం ద్వారా డబ్బులు ఏమైనా ఆదాయం ప్రభుత్వానికి వస్తుందా, అయితే కోర్టు కేసులో ఉన్న బిల్డింగ్ని మార్టిగేజ్ చేయవచ్చా లేదా, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా లీగల్గా పరిగణలోకి తీసుకుని మాత్రం ముందుకెళ్తారు. ధన్యవాదాలు.